శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఒక విషయం స్వామి బాగా ఆలోచించేయండి ప్రతి ఒక్కరూ. కొన్ని సాంప్రదాయాలు అనేటివి ఏమి, అవి ఎట్లొచ్చినాయి, దానికి పెద్దలు చెప్పినట్టు విధానాలు ఏంటి, అది కొద్దిగా ఆలోచించేయండి ప్రతి ఒక్కరు. నేనేం చెప్తానంటే కొన్ని విషయాల గురించి మనము వాళ్ళు చెప్పేంత వరకు కొన్ని విషయాలు మనం ఏం అడుగుతామంటే, అక్కడ పలానా దగ్గర అదేమో చెట్టు ఉన్నట్టు కదా, ఆ చెట్టు ఏం చెట్టు అది, ఆ చెట్టులో ఏం కాయలు కాస్తా అంటే, ఎందుకు కాస్తా అంటే, తాత ఆడ ఒక బావి ఉందంట కదా, ఆ బావి మూసేసినారు కదా, ఆ బావిలో ఏముండే, ఇట్లా అడిగేవాళ్ళు అనమాట పిల్లలు. ఈ కనీసం ఇప్పుడు ఆ పిల్లలకి ఆ డౌట్లు కూడా రాకుండా అయిపోయింది. బాగా ఆలోచించండి ఇట్లా విషయాలు. అది దానికోసం ఎందుకంటే పెద్దోళ్ళు ఎందుకు మనకు అవసరం అంటే దయచేసి అర్థం చేసుకోండి. మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే పెద్దోళ్ళు. దయచేసి ఆ పెద్దోళ్ళు అంటే ఏమి, వాళ్ళు చెప్పేదంటే ఏమి, వాళ్ళ నుంచి మనం ఏం తెలుసుకోవాలనే ఒక చిన్న ఇది విషయము మనకి ఎట్లయిపోతుందంటే, ఏదైనా ఒక సమయం వచ్చినప్పుడు తలను వస్తుందంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం. బాగా ఆలోచించేయండి. ఆకలి అవుతుందంటే అన్నం చేసుకుంటాం. కష్టం వచ్చినప్పుడే ఏమని ఎదుక్కుంటాం. కానీ ఏ దానికి ఏమొచ్చినా కూడా పెద్దోళ్ళు అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి పెద్దోళ్ళకు ఒక విలువ ఇవ్వాలని నేను ఎందుకు చెప్తానంటే, పెద్దోళ్ళకి తెలిసినంత విషయాలు మనకేం తెలియదు. ఇప్పుడంతా ప్రతి ఒక్కటి మనం గూగుల్లో ఎదుక్కోవాల్సిందే. నీకు ఏదన్నా తెలియదంటే ఫస్ట్ గూగుల్లోకి నువ్వు వెళ్ళిపోయేది. దయచేసి అర్థం చేసుకో. ఇప్పుడు బెంగళూరులో ఒకటి ఏడన్నా దిగినావంటే, ఒక అడ్రస్ కనుక్కోవాలంటే, ఇంతకుముందు నీకు ఒక మనిషి తోడొచ్చి పిలుచుకొని పోవాల్సింటే కనీసం తను పిలుచుకోపోయే రూట్ అన్న నీకు గుర్తుంటా అంటే, ఇప్పుడు ఏమీ లేదు. చాలామంది ఇప్పుడు కొత్తగా సిటీలోకి వచ్చిన వాళ్ళు కూడా గూగుల్ మ్యాప్ వేసుకొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రూట్లు కూడా తెలియదు. అంటే ఆ నాలెడ్జ్, పాతకాలం నాలెడ్జ్ ఇప్పుడు దయచేసి లేదు. ఎందుకు లేదంటే అంతా వాళ్ళు ప్రతి ఒక్కటి ఒక సిస్టమ్ పైన ఇదైపోయినారు. ప్రతి ఒక్కటి ఒక గూగుల్ని ఎదుక్కుంటా ఉంటారు. అది లేదంటే మనిషికి ఏమీ పని లేదు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉండే వీడియోలు కూడా ఇవన్నీ కంపల్సరీ. ఎట్లా అంటే ఒక టవర్ పైన ఆధారపడి ఉంటాయి. ఒక టవర్ లేదంటే, ఒక మొబైల్ లేదంటే మనిషి ఏంటికి పనికిరాడు. అట్లా పరిస్థితిలో ఉన్నాం. కడుపు నొస్తే కూడా కనీసం దాంట్లోనే ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి కాలు నొస్తే దాంట్లోనే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సమస్య వస్తే కూడా దాంట్లో. ఎందుకంటే మనిషికి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే టెక్నాలజీ మన పద్ధతులు సాంప్రదాయాలను మాత్రం దయచేసి మనం మర్చిపోతున్నాం. దానికే పెద్దోళ్ళు ఎందుకు ఉన్నారంటే ప్రతి ఒక్కటి మనకు గుర్తింపు కోసం ఉన్నారు. దానికోసం పెద్దోళ్ళని మనం చాలా ఇంపార్టెంట్గా కాపాడుకోవాలి. పెద్దోళ్ళు ఉండారులే, ఏదో మనం చూసేస్తాం. యాపొద్దు ఒక రోజు మా తాత చనిపోతాడు, యాపొద్దు ఒక రోజు మా ఇవ్వ చనిపోతుందిలే, పోతే పారేస్తాం అనే రకంలో చాలామందికి తెలియదు. వాళ్ళ విషయం, వాళ్ళ విధానం ఏం తెలియదు. వాళ్ళు చెప్పే కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే, మన ఇంట్లో ఎవరన్నా ఒక చిన్న బిడ్డకి బాగాలేదంటే మనకు హాస్పిటల్కి తీసుకుపోయి తప్ప వేరే ఆప్షన్ లేదు. దాంట్లో కిసురు అవుతుంది అంటారు కొంతమంది. చూడండి బాగా పిల్లలకి కిసురు అయినప్పుడు అది ఏదేదో చేసేసి వాళ్ళు దిగదీసి అన్నీ చేసి ఆ 3 దావుల్లో పోసేసి వచ్చేది. లేకుండా పోతే ఒక గాజపుతో ఇట్లా చుటుకులు పెట్టేది. కొన్ని ఉన్నాయి. లేకోకుండా పోతే జిల్లుడి చెట్టు వస్తుంది. జిల్లుడి చెట్లు ఇది తీసుకొని వచ్చి పిల్లలకంతా పెడతారంటే అది మాయమైపోతుంది. ప్రతిదానికి ట్యాబ్లెటే, ప్రతిదానికి ఇంజెక్షనే. మాట్లాడితే డాక్టర్ దగ్గర తప్ప మనకేంది తెలియదు. అట్లుంది జనరేషన్ ఇప్పుడు. ఏమైపోయిందంటే ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవరు లేరు ఇప్పుడు. దానికోసమే చెప్తాండే. ఎందుకంటే పెద్దోళ్ళు విలువ ఎంత, నువ్వు ఏం ఆలోచన చేయాలంటే నాకు అన్నీ తెలుసు అనేది తెలుస్తుంది. కానీ మొబైల్ తీసుకోకుండా పోతే నీ చేతి ఏమీ లేదు. దయచేసి అర్థం చేసుకో. ఎవరన్నా కానీ ఇప్పుడుండే పరిస్థితిలో నేనేం చెప్తానంటే, నువ్వు ఇక్కడి నుంచి ఒక బెంగళూరు పోయి నీ పని ఏమో చూసుకొని, ఎవరిని టచ్ చేయకుండా, ఎవరిని మాట్లాడకుండా నీ పని చూసుకొని నువ్వు వచ్చేసేయమడి. నువ్వు మొబైల్ అనే చేతిలో లేకుండా పోతే అట్లా అయిపోయింది ఇప్పుడు జనరేషన్ పరిస్థితి. దానికి పెద్దోళ్ళు అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. వాళ్ళని ఖచ్చితంగా మనం ఒక ఇంట్రెస్ట్ పెట్టాలా, వాళ్ళపైన ఒక శ్రద్ధ పెట్టాలా. పెద్దోళ్ళు అంటే ఒక వజ్రంతో సమానంగా ఆలోచన చేయాలి. వజ్రం ఉంటేనే ఇంటర్కి వెలుగు, ప్రతి ఒక్కరికి వెలుగు. అట్లుంటుంది పరిస్థితి. పెద్దోళ్ళని దయచేసి ఎవరు నెగ్లెక్ట్గా చేసుకోవద్దండి. వాళ్ళు చెప్పే విధానాలు ఎట్లుంటాయంటే ప్రతి ఒక్కటి ఒక రామాయణము, ఒక మహాభారతము, ఒక భగవద్గీత అలాగే ఉంటుంది పరిస్థితి. ప్రతి ఒక్కరు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఆలోచన చేయండి. ఇట్లా విషయాలు నెగ్లెక్ట్గా ఏదో చెప్తారన్నారులే చేస్తారన్నారులే అనేసి దానికి అట్లయితే ఎప్పుడు ఆలోచన చేద్దండి. దయచేసి చెప్పేది వినండి. కొద్దిగా మనకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఒక సాల్వ్ చేయాలంటే వాళ్ళకు ఉండే మైండ్కి, వాళ్ళకు ఉండే తెలివికి అంత గొప్పతనం నీకు ఉండదు. నువ్వేదో చేస్తావు లేదనిలే, కాకపోతే రాంగ్ స్టెప్ వేస్తావు.
లేకుంటే పక్కన స్నేహితులతో ఒక సపోర్ట్ తీసుకుంటాం, వాళ్ళు చెప్పిన విధానాన్ని వింటాం. కాకుండా పోతే వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎటువంటి స్ట్రైట్ ఉంటాయి. దానికి పెద్దోళ్ళు అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంట్. ఒక ఏజ్ అయిపోయిందంటే వాళ్ళని ఏదో డస్ట్బిన్ లాగా పక్కకు పడేసేది ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ నుంచి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తాడలేదు. ఒక సాంప్రదాయాలు కానీ, ఒక ఆరోగ్యపరంగా కానీ, ఒక లేకుండా పోతే ఒక పంట పెట్టే విధానంలో కానీ మనం భోంచేసి అరిగించుకునే ఐడియా కూడా మనకు లేదు. దయచేసి వాళ్ళు తినే భోజనం అరిగించుకోనేకి మనం తొలలాడుతున్నాం. వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఆ కష్టము అట్లా చేస్తారు, భోజనము అట్లా చేస్తారు, ఆలోచన అట్లా చేస్తారు. మా బిడ్డలు మా వంశం అంతా బాగుండాలని ఆలోచిస్తారు. ఒకటే వాళ్ళు ఎట్లా అంటే ఒక పెద్ద చెట్టు లాంటి వాళ్ళు. మనమంతా ఏర్లు, మనమంతా కొమ్మలు, మనమంతా పూలు కాయలు. కానీ ఆ బుడుము ఆ చెట్టు ఉంటేనే దీనికంతా ఒక విశ్వం ఉన్నట్లు. పెద్దోళ్ళు అంటే అంత విలువ. వాళ్ళని దయచేసి కాపాడుకోండి, వాళ్ళు చెప్పే విధానాలు ఏమంటే పాటించండి. ఇప్పుడు నేను ఈరోజు దాసప్పని చేస్తానంటే దానికి కారణం ఏమంటే మా పెద్దోళ్ళు ఉండేదాని నుంచి. లేకుండా పోతే నాకే తెలియదు ఆ విషయం, నేను మర్చిపోయినాను. మా పెద్దోళ్ళు అనే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి చెప్పి చేసింటే ఈ పొద్దు ఈడొచ్చి ముందర కూర్చొని మాట్లాడుతానంటే దానికి కారణం అంతా పెద్దోళ్ళే. ఈ సాంప్రదాయాలన్నీ వాళ్ళ నుంచే తెలిసిండేది, పద్ధతులు అనేవి అట్లుంటాయి. అంత విలువైన వాళ్ళు పెద్దోళ్ళు. దయచేసి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని గౌరవించండి. ఒక డస్ట్బిన్ లాగా దయచేసి పక్కకు పెట్టొద్దండి. వాళ్ళకి ఏం తెలుసులే, ఏం తెలియదులే అని. చాలా మటుకు నేను చెప్పాలంటే వాళ్ళు దెయ్యాలతో పనులు చేయించిన వాళ్ళు అంత తెలివి ఉంటుంది, వాళ్ళకి అంత బుద్ధి ఉంటుంది, అంత ధైర్యం ఉంటుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అట్లుంటాయి. ఏమిటికన్నా వాళ్ళు ముందు నిలబడితే నువ్వు వెనక్కి నిలబడాలి, కానీ నువ్వు ముందు నిలబడి అట్లా అయ్యేలేదు పరిస్థితి. వాళ్ళ నిర్ణయాలు అట్లుంటాయి. పెద్దోళ్ళకి దయచేసి గౌరవం ఇవ్వండి, పెద్దోళ్ళందరినీ కాపాడుకోండి. ఎవరన్నా కానీ అవ్వ తాత అనే వాళ్ళని దయచేసి వాళ్ళని బాగా కాపాడుకోండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీ కైలాసవాస బృంద. ఈ ఛానల్ నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇట్లా విషయాలు తెలుసుకొని ఇంకా 10 మందికి తెలిపి మీ నుంచి ఇంకా ఒక 100 మందికి మంచి ప్రయోజనం వచ్చే పనులు కాబట్టి మంచి మార్గాన్ని తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరు అందరినీ మహానుభావుడు శ్రీమన్నారాయణ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నెక్క గోవింద గోవింద గోవింద.